ఇవాళ పార్లమెంట్ ముందుకు కీలక బిల్లులు రానున్నాయి. జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. పార్లమెంట్ ముందుకు ఆన్లైన్ గేమింగ్ బిల్లు రానుంది. ఆన్లైన్ గేమ్లకు నిధులు ప్రాసెస్ చేయకుండా బ్యాంకులు నిషేధించేలా బిల్లు రూపకల్పన చేసింది ప్రభుత్వం. మరోవైపు నేరారోపణలు ఉన్న నేతలను పదవుల నుంచి తొలగించే బిల్లు కూడా పార్లమెంట్ ముందుకు రానుంది. తీవ్రమైన నేరారోపణలతో అరెస్టై వరుసగా 30 రోజుల పాటు నిర్బంధంలో ఉంటే ప్రధానమంత్రినైనా కేంద్ర మంత్రినైనా పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. తీవ్ర నేరారోపణకు గురై అరెస్ట్ అయినప్పుడు పీఎం, సీఎం, కేంద్ర, రాష్ట్ర మంత్రులను పదవి నుంచి తొలగించేందుకు కొత్త బిల్లు అనుమతిస్తుంది. కనీసం 5 ఏళ్ల శిక్ష పడే నేరానికి పాల్పడి అరెస్ట్ అయి నెల రోజులు నిర్బంధంలో ఉంటే 31వ రోజున వారి పదవి పోయేలా నిబంధనను ఈ బిల్లులో చేర్చారు. వారంతట వారు రాజీనామా చేయకపోయినా కొత్త నిబంధన ప్రకారం పదవిని కోల్పోతారు. తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న మంత్రుల్ని తొలగించడానికి రాజ్యాంగంలో ఇంతవరకు నిబంధనలు లేవు. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు మాజీ మంత్రి వి సెంథిల్ బాలాజీలు గతంలో అరెస్ట్ అయినా తమ పదవులకు రాజీనామా చేయలేదు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని అరెస్టు చేయించి అస్థిరపరచడానికే కేంద్రం ఈ బిల్లును తీసుకువస్తుందని కాంగ్రెస్ మండిపడుతోంది. జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్దరించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. 130వ రాజ్యాంగ సవరణ బిల్లు 2025, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వ సవరణ బిల్లు 2025, జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2025, ఆన్లైన్ గేమింగ్ నియంత్రణ బిల్లు 2025లను లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. కొన్ని బిల్లుల్ని సంయుక్త పార్లమెంటరీ సంఘాలకు నివేదించనున్నారు. కొత్తగా ప్రవేశపెట్టనున్న జమ్మూ కాశ్మీర్ బిల్లు ఆ ప్రాంతానికి రాష్ట్ర హోదా కల్పించనుంది. ఆన్లైన్ గేమింగ్ నిర్వహణను నేరంగా పరిగణించే ఆన్లైన్ గేమింగ్ బిల్లును కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. దీనిని పార్లమెంటులో ప్రవేశపెడతారు. ఆన్లైన్ గేమ్స్, ఈ స్పోర్ట్స్ మధ్య విభజన చూపించేలా బిల్లును రూపొందించారు. నిబంధనల్ని ఉల్లంఘించి ఆన్లైన్ గేమ్స్ అందిస్తున్న వారికి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా కోటి వరకు జరిమానా లేదా ఆ రెండు విధించాలని ప్రతిపాదించారు. సంబంధిత అడ్వైజ్మెంట్లలో భాగం పంచుకున్న వారికి గరిష్టంగా 2 ఏళ్ల జైలు శిక్ష, 50 లక్షల వరకు జరిమానా విధిస్తారు. వీటి ఆర్థిక లావాదేవీలో ప్రమేయం ఉన్న వారికి గరిష్టంగా 3 ఏళ్ల శిక్ష, కోటి వరకు జరిమానా వేస్తారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో అన్నదాతలు రాస్తారోకో నిర్వహించారు. పట్టణానికి యూరియా వచ్చిందని తెలవడంతో మహిళలు, రైతులు పెద్ద సంఖ్యలో వివిధ గ్రామాల నుండి పట్టణానికి తరలివచ్చారు. ఉదయం 4 గంటల నుండి క్యూ లైన్లలో నిల్చున్నామని, అయినా ఒక్క బస్తా యూరియా కూడా అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వారం రోజులుగా యూరియా కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలకు సరైన సమయంలో యూరియా చల్లకపోతే పంటలు పూర్తిగా దెబ్బతిని దిగుబడి రాదని వాపోయారు. రైతులకు సకాలంలో యూరియా అందించని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని డిమాండ్ చేశారు. సుమారు గంట పాటు రాస్తారోకో నిర్వహించడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రభుత్వం యూరియా సరఫరా చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆందోళనలు ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు. ఐక్యత
మొన్న ధర్నా చేసినాము. ధర్నా చేస్తే సార్లు వచ్చారు. మేము మాకేమి ఇచ్చారు, మేము 3 రోజుల 2 లారీలు పంపిస్తా ఉన్నారు. అది పంపించలేదు. మేము ఇప్పుడు వచ్చినాము, ధర్నా చేస్తున్నాము. మేము లైన్ కట్టినాము, 4 గంటల నుంచి లైన్ కడుతున్నాము. నిన్న దొరకలేదు. వాటికేమన్నా 500 ఇచ్చారు, ఆయన అయిపోయినాయి, బుక్ అయిపోయింది. రసీదులు ఇచ్చారు, అవి పోయినాయి. ఇప్పుడు మాకు మాట ఇచ్చిండు, సిఐ ఇచ్చిండు, తెలియక వాళ్ళు వాళ్ళ సార్ అగ్రికల్చర్ సార్ ఇచ్చిండు. 3 రోజుల వరకు వస్తాయి, అందరూ మొత్తం అయితే 2 రోజులు వస్తాయని అన్నారు. సూసైడ్ కూడా రాలేదు. మరి మేము ఏం చేయమంటాం? రైతులను ఇంత నష్టపెట్టడానికి ఏ డిపార్ట్మెంట్ అయినా మమ్మల్ని ముస్తుంది. ఏ కలెక్టర్ అయినా మా వస్తే అంటుండే, ఏది వారికి ఏం రాలేదు. ఎంపీ ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన కూడా ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇదంతా నాశనం చేసేందుకే రైతులను కన్నీరు పెడుతున్నారు. ఒక ఆవును కట్టేస్తే అది ఆడనే చుట్టుకుంటుంది, కచ్చారు లైన్ కడితే ఆవు మెత్తలేవు. మేము ఇంత ఇబ్బంది పడుతున్నాగా ఎందుకు ఏ డిపార్ట్మెంట్ ఎందుకు ముందుగా రత్తలేదు? అప్పుడు కాంగ్రెస్ ఇస్తుంది, బీజేపీ అట్టుంది, టీఆర్ఎస్ నుంచి మాకు ఎప్పుడు కానీ లారీలో వచ్చింది. కానీ ఇప్పుడు పార్టీ పరంగా కాదు, మాకు రైతు ఏకం కావాలి. నా పేరు మంజుల. మన సంచులు ఇత్తనాలు వేసినాము, అదంతా ఖరాబ్ అయిపోయింది. మొక్క ఖరాబ్ అయిపోయింది. లక్షల పెట్టుబడి పెట్టినాము. టైం మందులు కాదామంటే మందులు ఇస్తలేరు. రోజు రేపు మాట్లాడు బుధవారం రాకున్నాడు. బుధవారం వచ్చినాం, మబ్బులో లైన్ కట్టినాం. వాళ్ళు డోర్ లాక్ చేసుకున్నారు. వచ్చిన లారీ లోడ్ అంతా బయటకు అమ్ముకుంటారు. రైతులకి ఇవ్వమంటే ఇస్తలేరు. మమ్మల్ని బాధలకు పాలు చేస్తున్నారు. మన సంచులు రావాలంటే ఎక్కడ మాకు మన సంచులు మాకు అటువంటి మొన్న ఇత్తనాలు ఇవ్వాలంటే మేము లక్షలే పెట్టుబడి పెట్టినాం. అప్పులకి ఏం కట్టుకుంటాం? పురుగు మంది రాయి సాగుకుంటాం. ఇటు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో అయితే అన్నదాతలు రాస్తారోకో నిర్వహించారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాం యూరియా కొరత వల్ల అక్కడ రైతులైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు. మెయిన్ గా ఇక్కడి రైతులైతే ఇప్పుడు యూరియా వస్తుంది కానీ బ్లాక్ లో అమ్ముకుంటున్నారని అయితే వారు చెప్తున్నారు. సో అక్కడ రైతులు ఏమంటున్నారు, ప్రస్తుతం అక్కడ ఏ విధంగా ఉంది సిచ్యుయేషన్? మొత్తం మీద ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా యూరియా కష్టాలు ఎక్కువయ్యాయి. రైతులు ప్రతిరోజు ఉదయం 5 గంటలకు లేచి వచ్చి లైన్ లో నిలబడి క్యూలో నిలబడి సాయంత్రము యూరియా బస్తాలు తీసుకునే పరిస్థితి. అయితే ఇదంతా కూడా ప్రభుత్వ పాలనా రంగం మొత్తం అధికారుల తప్పిదం వల్లనే ఈ యూరియా కష్టాలు అయితే వచ్చాయని చెప్పి అటు ఆ పాలకులు చెప్తున్నారు. కానీ మా తప్పిదం ఏం లేదు, మేము పూర్తిగా జిల్లాకి ఎంత అవసరమో అంత నివేదిక ఇచ్చాము, కానీ ప్రభుత్వం నుంచి రాదని చెప్పి అటు అధికారులు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ కాలయాపన చేస్తున్న పరిస్థితి. మొత్తానికి ఇక అయితే నాట్లు వేసే పరిస్థితి. ఇప్పటికే పంటలని కూడా కలుపులోకి వచ్చినటువంటి సందర్భంలో ఖచ్చితంగా యూరియా అవసరం ఉంది. అదేవిధంగా పత్తికి ఉన్న తర్వాత మొక్కజొన్న కూడా యూరియా అవసరం ఉంది. ఈ టైంలో యూరియా లేకపోవడంతో రైతులు తీవ్రంగా ఆందోళన చేపడతా ఉన్నారు. మొత్తానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అటు మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతిరోజు యూరియా కష్టాలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డు ఎక్కుతున్న పరిస్థితి. అదేవిధంగా గజ్వెల్లో ఈ రోజు ఉదయం 4 గంటలకు వచ్చారు. కొంతమంది అయితే రాత్రి వచ్చి ఆ షాపుల దగ్గర పడుకున్న పరిస్థితి. అయితే రాత్రి నుంచే క్యూలో నిలబడ్డ పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా రైతులు అయితే సీరియస్ గా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికీ నాట్లేసి చాలా రోజులు అవుతుంది, చాలా కాలం అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అధికారులు చొరవ తీసుకొని తొందరగా మాకు యూరియా కష్టాలు తీర్చాలని చెప్పి వేడుకుంటున్న పరిస్థితి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా రైతన్నలు రోడ్డు ఎక్కి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజు, మరి వ్యవసాయ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? అక్కడ అసలు యూరియా వస్తుందా, మరి రైతులకు సరిపడా అందుతుందా, ఏమని చెప్తున్నారు అక్కడ అధికారులు? కలెక్టర్ సరిపడా యూరియా ఉంది అని చెప్తున్నప్పటికీ ఆ క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి లేదు. అధికారులు మాత్రం చేతులెత్తేశారు. ఏదో ఒక లారీ వస్తే ఆ లారీకి రైతులు లైన్ లో నిలబడి తన్నుకుంటున్న పరిస్థితి. లైన్ లో క్యూలో నిలబడి వాదులాడుకుంటూ గొడవ పడుతూ యూరియా తీసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తానికి అధికారులు అయితే చేతులెత్తేశారు. అడపాదడప వచ్చిన యూరియా మాత్రం రైతులకు ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొత్తానికి యూరియా కష్టాలైతే చాలా సీరియస్ గా జిల్లా వ్యాప్తంగా కూడా చాలా ఉధృతంగా ఉన్నాయి. ఇప్పటికే ఇటు రైతులు కూడా చాలా మొండిగానే ఉన్నారు. ఎందుకంటే యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం కనుక నిర్లక్ష్యం వహిస్తే ఆందోళనలు ఇంకా ఉధృతం చేస్తామని కూడా చెప్తున్నారు. సో మరి దీనికి సొల్యూషన్ ఏ విధంగా ఉంటుంది? అంటే కలెక్టర్ ఏమంటున్నారు అక్కడ? పంటలకు యూరియా సమయానికి అందించకపోతే పంటలు నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి సప్పో తెచ్చి పంటలు వేసే సందర్భంలో సమయానికి యూరియా లేకపోతే ఆ పంటలు చెడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అది రైతులైతే హెచ్చరిస్తా ఉన్నారు. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేల ఇల్లు కూడా ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ అధికారులు మాత్రం ఖచ్చితంగా మేము సర్దుబాటు చేశాము, ఇప్పటికే సర్దుబాటు చేస్తున్నాము, కలెక్టర్ కూడా సరిపడి యూరియా ఉందని చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి లేదు. అధికారులంతా కూడా చాలా సీరియస్ గా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.
వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ మోండా మార్కెట్ లో తెలంగాణపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దుర్భాషలాడిన గుజరాత్ మార్వాడీల దురాగతాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మార్వాడి గో బ్యాక్ అనే నినాదంతో నిరసన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమకారులు పెద్దపల్లి నుండి హైదరాబాద్ కు బయలుదేరారు. రాష్ట్ర వ్యాప్తంగా మార్వాడి గో బ్యాక్ అనే నినాదాన్ని బలపరుస్తూ తెలంగాణ ఉద్యమంలో ఎలా పాల్గొన్నామో తెలంగాణలో ఉన్న చిరు వ్యాపారులను కాపాడుకునేందుకు అలాగే పోరాడతామని వారు చెప్పారు. మార్వాడి గో బ్యాక్ నినాదాన్ని బలోపేతం చేస్తామని చెప్పారు. తెలంగాణ పౌరుల హక్కులకు భంగం కలిగించిన వారికి తగిన గుణపాఠం చెబుతామంటూ తెలంగాణ ఉద్యమకారులు పేర్కొన్నారు. వెతకాలి చూస్తావు. జై తెలంగాణ, జై తెలంగాణ. గో బ్యాక్ మార్వాడి వ్యవస్థ, గో బ్యాక్, గో బ్యాక్. గో బ్యాక్ మార్వాడి, గో బ్యాక్, గో బ్యాక్. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. వ్యాపారం కొరకు వచ్చినటువంటి మార్వాడీలు మరి తెలంగాణ వ్యాప్తంగా మరి వాళ్ళ బలాన్ని పెంచుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ పౌరుల మీద దాడులకు దిగుతున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. అలాగే మరి జీరో దండతోటి ఇక్కడున్నటువంటి వ్యాపారాలను దెబ్బతీస్తూ మరి ఇక్కడున్నటువంటి యువకులు ఏదైతే నీళ్లు నిధులు నియామకాల కొరకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో మరి ఆ రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి యువత వ్యాపారాలు చేసుకోకుండా ఇక్కడ లక్షల కొద్ది రూపాయలను అడ్వాన్స్ల పేరున మరి అలాగే కిరాయిలు కూడా లక్షలలో చెల్లిస్తూ ఇక్కడున్న యువతకు రూమ్లు దొరకాలంటే మరి అధ్వాన పరిస్థితులను తీసుకొచ్చినటువంటి మరి ఏదైతే మార్వాడి వ్యవస్థ ఉందో మరి ఆ కల్చర్కు వ్యతిరేకంగా ఈరోజు తెలంగాణ ఉద్యమకారులందరూ కలిసి మరి హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఒక ఉద్యమ సంస్థను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మరి ఈరోజు పెద్దపల్లి నుండి మేము బయలుదేరడం జరుగుతుంది. వ్యాపారం కొరకు వచ్చిన తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం సాల కాలనీకి చెందిన ఆరూరు వెంకటేశ్వర్లు అనే వ్యక్తి సుమారు 3 కోట్ల రూపాయల చీటీల పేరుతో తమను మోసం చేశాడంటూ పలువురు బాధితులు వెంకటగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల వివరాల మేరకు సాల కాలనీలో నివాసముంటున్న ఆరూరు వెంకటేశ్వర్లు అనే వ్యక్తి దాదాపు 10 సంవత్సరాల నుండి చీటీల వ్యాపారం చేస్తున్నాడని నమ్మి అతని దగ్గర చిట్టీలు వేసి మోసపోయామని బాధితులు వాపోయారు. చీటీలు పాడినా డబ్బులు ఇవ్వలేదని, ప్రస్తుతం వెంకటేశ్వర్లు ఆచీకీ తెలియడం లేదని పేర్కొన్నారు. ఫోన్ కు కూడా అందుబాటులో లేడని, ఇంటికి వెళ్లి అడిగితే వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు తమకు సంబంధం లేదని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాగరపేట 13 రోజుల్లో చీట్లు వేసాము. 20 ఏళ్ళ నుంచి చీట్లు లావాదేవీలు వేస్తూ వస్తున్నాము. లాస్ట్ చీట్లు మా ఇన్ని ఇస్తాను 2 నెలలు అవి ఏమో ఇస్తా అన్నాడు. ఇంటికి పోతే 2 నెలల నుంచి ఇంటికి వెళ్ళాడు. మా కొడుకు ఒక రచ్చ ఇంట్లో చీట్లు వేసావు డబ్బులు ఏమని తీరా పోతామంటే వస్తామని ఇంటికి సమాధానం లేవు. కొడుకు కాడపోతే మా నాన్నకి మాకు సంబంధం లేదు, ఆస్తులు మేము పంచుకునేసాము, ఈ ఆస్తులు మా నాన్నకి ఇచ్చేస్తున్నాము, తాళాలు ఇచ్చేస్తాను, మా నాయన తీసుకుని పెట్టుకోండి, మీరు ఏమైనా చేసుకో అన్నాడు. ఆడవాళ్ళు అది మంచి పెట్టినా మొన్న కోర్టు చుట్టూ తిరుగుతున్నాము. అది మా పరిస్థితి, మాకు న్యాయం చేయండి దయచేసి. డబ్బా నాగేశ్ ఆలూరు వెంకటేశ్వర్లు చీటీలు వేసుకున్నాడు. చీటీలు వేస్తే నాది 12 లక్షల చీటీ, 5 లక్షల చీటీ ఉంది. ఎక్స్ట్రా నా దగ్గర నుంచి వడ్డీ చూపించి 3 లక్షలు డబ్బులు తీసుకున్నాడు. ఏమయ్యా డబ్బులు చీటీ పాడినాం కదా, డబ్బులు ఏమంటే ఇదిగో 2 నెలలు 3 నెలలు అంటున్నాడు. ఈ 2 నెలలు 3 నెలలు ఇప్పటికి 5 నెలలు గడిచిపోయింది. మాకు ₹1 డబ్బులు లేదు. నాకు దగ్గర నాకు 15 లక్షలు రావాలి. సెల్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. నా తర్వాత ఇంకా దాదాపు మా వాళ్ళు ఒక 10 మంది 20 మంది కుటుంబాలు 30 కుటుంబాలు ఉన్నాయి. ఎవరికైనా కూడా డబ్బులు తీసుకున్నాడు, చీటీ పాడించుకున్నాడు, కానీ ₹1 డబ్బులు అడిగితే ఇంటికి వెళ్ళి అడిగామనుకో, ఎవరిని అడిగినా కూడా ఆయన లేడు, ఆయన పిలుచుకొని రాకపోయాడు, నువ్వు ఎవరికి ఇచ్చినామని వాళ్ళ పెద్ద కొడుకు అంటున్నాడు. వాళ్ళ భార్యని అడిగితే ఆయన లేదంటున్నారు. యాడికి ఇళ్ళకాడికి పోతే తలుపులు వేసుకున్నారు, తాళాలు వేసుకుని వెళ్ళిపోయింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రధాన రహదారి రోడ్డు విస్తరణ పనుల్లో మట్టిని అక్రమంగా తరలిస్తున్న లారీ బోల్తా పడింది. ఈ ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. విస్తరణ పనుల మట్టిని కలెక్టరేట్లోనే పోయాలన్న జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆదేశాలను కాంట్రాక్టర్ బేఖతారు చేస్తున్నారు. ప్రశ్నించిన మీడియాపై కాంట్రాక్టర్ దాడికి యత్నించాడు. మట్టిని కేవలం కలెక్టరేట్లోనే పోయాలన్న నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. మట్టి పోయడానికి తనకు కలెక్టర్ పర్మిషన్ ఉందని కాంట్రాక్టర్ బుకాయించాడు. నేను ఎవిడెన్స్ తోనే మీకు ఇస్తా. అది కాదు, కలెక్టర్ గారు ఇక్కడ పోయామని చెప్పిండా? నువ్వు మాట్లాడు, అదే విషయం మాట్లాడతాముడు. ఇప్పుడు మహేష్ అన్న ఎవిడెన్స్ అడిగింది, తమ్ముడు చెప్తా. ఇప్పుడు నువ్వు అడిగినావు కదా, మాకేం చెప్పాడు? మేము అడిగితే వేరే కాడికి పోవాలి, ఎక్కడికి పోవద్దని చెప్పి నువ్వు ఇక్కడికి నీకేమన్నా ఎవిడెన్స్ అడిగిండు, అన్నకి ఎవిడెన్స్ అంటే చెప్పు, అదే చెప్పు. చెప్పడం కాపీ అడిగారు కదా, ఇప్పుడు ఉంటే షో కాపీ చూపెట్టరాదు, కాపీ చూపెట్టరాదు, కలెక్టర్ గారు ఆర్డర్ చూపెట్టరాదు. మరి నువ్వే అంటే కదా, ఇప్పుడు కలెక్టర్ గారు ఆర్డర్ నువ్వే అంటే కదా, కలెక్టర్ గారు ఆర్డర్ నువ్వే అంటే కదా, ఈ మరి కాపీ కలెక్టర్ ఆర్డర్ ఉండదు అంటే కదా. ఎవరు చెప్పారు నీకు? రోడ్డు కొంచెం లెవెల్ చేయండి, హెలిప్యాడ్ కోసం అని అన్నారు. ఎవరు చెప్పారు అన్న? హెలిప్యాడ్ కోసం పోయమన్నారు కాబట్టి పోతున్నాం. ఎవరు చెప్పారు? బయట ఎక్కడైనా మేము పోస్తే మీరు క్వశ్చన్ చేయండి. ఇప్పుడు ఇక్కడ పర్మిషన్ బయట కరెక్టే అన్న. ఇప్పుడు ఇక్కడ ఎవరు ఏమన్నారు? చెప్పిన పోలే, మాకు బండి ఆపేసినాం. ఇక్కడ ఎవరు ఏమన్నారు? ఇక్కడ బోర్ల పడ్డగా ఇప్పుడు ఎవరు చనిపోతే మరి మేము పోస్తే వేరే డబ్బులు తీసుకొని వస్తే ఇది టెంపుల్ ఏరియా, ఎండోమెంట్ ఏరియా, మేము ఇల్లీగల్ పని ఏం చేయట్లేదు. మరి ఇక్కడ పోసినావు కదా, ప్రోగ్రామ్ ఉందని మాకు ఇంటిమేషన్ వస్తేనే మేము వెహికల్ తీసుకొచ్చినాం. ఎవరు ఏమన్నారన్నా? ములుగు జిల్లా వాచేడు, వెంకటాపురం మండలాల్లో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భారీ వర్షాలకు పలు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో సమ్మక్క సారెక్కు బ్యారేజ్, పాలం ప్రాజెక్టు గేట్లు పూర్తిగా ఎత్తి ఉంచడంతో భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు రాష్ట్రాల్లో టేకులగూడెం వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో లోతట్టు ప్రాంతంలోని పంట పొలాలు మునిగాయి. గోదావరి ఉధృతంగా మారడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చేపల వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ నామినేషన్ వేశారు. కార్యక్రమానికి ప్రధాని మోడీ, ఎన్డీఏ నేతలు హాజరయ్యారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్ర మోడీకి రాధాకృష్ణన్ నామినేషన్ పత్రాలు అందజేశారు. 4 సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు పాల్గొన్నారు. నామినేషన్ పత్రాలపై ఎన్డీఏ నేతలు సంతకాలు చేశారు. రెటికేటు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ అయితే నామినేషన్ వేశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, వైశాల్ని ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందినటువంటి దాదాపు 40 ఏళ్ళు సుదీర్ఘంగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి సిపి రాధాకృష్ణన్ ను ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ప్రకటించింది. సుదీర్ఘ విడతమే అటు పార్లమెంట్ లోని రాజ్యసభ సెక్రటరీ జనరల్ అయినటువంటి ప్రమోద్ చంద్ర మోదీకి నామినేషన్ పత్రాలను కూడా సమర్పించడం జరిగింది. ఈ యొక్క నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటుగానే కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, జేపీ నడ్డాతో పాటుగానే టీడీపీ తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి
అటు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు ఏపీ మంత్రిగా ఉన్నారు. ఆయన టీడీపీ కూటమిలో భాగంగా ఆయన మంత్రిగా ఉన్నారు. రామ్మోహన్ నాయుడు కూడా ఇందులో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈ యొక్క నామినేషన్ దాఖలు కార్యక్రమానికి సంబంధించి నామినేషన్ దాఖలు చేసేందుకంటే ముందుగానే పార్లమెంట్ లో ఆవరణలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ విగ్రహానికి సిపి రాధాకృష్ణన్ నివాళులర్పించారు. ఆ తర్వాత రాజ్యసభ సెక్రటరీ జనరల్ అయినటువంటి ప్రమోద్ చంద్ర మోదీకి నామినేషన్ పత్రాలను కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే సిపి రాధాకృష్ణన్ ను కూడా విపక్షాలు అన్ని సహకరించి ఏకగ్రీవంగా ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేందుకు సహకరించాలంటూ కూడా నిన్న ప్రధాని మోదీ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ గా ఒకవైపు కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. ఇద్దరు అంటే అటు ఎన్డీఏ కూటమి ఇటు ఇండియా కూటమి రెండు కూటమిల ఉపరాష్ట్రపతి అభ్యర్థి కూడా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వారు కావడంతో కూడా ఈ దక్షిణాదిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏ విధంగా స్పందిస్తాయి అనేటటువంటిది కూడా కొంత చర్చ అయితే జరుగుతా ఉంది. అయితే కొద్దిసేపటి క్రితమే ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో కూడా ఈ యొక్క నామినేషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు కూడా హాజరైనటువంటి పరిస్థితి అయితే ఉంది. వారి యొక్క మద్దతును ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే రేపు ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఉన్నటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ పత్రాలను దాఖలు చేయబోతా ఉన్నటువంటి సిచ్యువేషన్. రైట్, థ్యాంక్ యూ రాజు.